ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. రోజులంతా త్వరగా గడిచిపోతున్నాయి కదండి. సెప్టెంబర్ కూడా అయిపోయి అక్టోబర్లో కూడా వచ్చేసాం కదా. అందుని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు నాయన. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాల్ని సరిచేయండి. ఎవరికే మాటలైతే అవసరమైనాయో ఆ మాటల చేత మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. Job chapter 22 verse 22. Lay up his words in thine heart. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఈరోజు మీ హృదయంలో ఎవరి మాటలు ఉంచుకున్నారండి? మిమ్మల్ని ఎవరైనా బాగా ప్రేమించే వ్యక్తులు చెప్పిన మాటలు మీ హృదయంలో ఉంచుకున్నారా? లేకపోతే ఎవరైనా మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన వాళ్ళ మాటలు మీ హృదయంలో ఉంచుకున్నారా? చాలాసార్లు హర్టింగ్ చేసిన వాళ్ళ మాటలు తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాం. కొన్నిసార్లు మనల్ని ఓదార్చిన వాళ్ళ మాటలు, మనల్ని ధైర్యపరిచిన వాళ్ళ మాటల్ని తలుచుకొని ధైర్యపరచబడుతూ ఉంటాం. అయితే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోండి. ఎవరి మాటలు? దేవుడి యొక్క మాటలు. దేవుడి యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకుంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. అలాగే అనేకమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడి మాటకి చాలా శక్తి ఉందండి. దేవుడి మాట కఠినమైన హృదయాల్ని మార్చగలిగిన మాట. ఆయన మాట జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మాట. ఆయన మాట సుత్తె వంటిది. ఆయన మాట చాకలివాడు చలువ చేసేటువంటి సబ్బు కంటే చాలా పవర్ఫుల్ అయినటువంటిది. మరి ఆయన మాటలకి మరి అద్దం లాంటిది. ఆయన మాటలు మన త్రోవలకి వెలుగు కలుగు చేస్తాయి. ఇంకా దేవుడి మాటలు అనేక రీతులుగా రాయబడి ఉన్నాయి. దేవుడి మాటకున్నటువంటి శక్తి. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యాన్ని ఉంచుకోవడం మన హృదయంలో అంటే ఏంటి అంటే దేవుని మన హృదయంలో ఉంచుకోవడమే. కాబట్టి దేవుడి వాక్యమును అనుదినం మనము చదవాలి. దేవుడి మాటల్ని అనుదినం మనము వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు గురించిన మాటల వలన మనకు విశ్వాసం కలుగుతుంది అనమాట. దేవుడి మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు అని చెప్పాం కదా. మరి దేవుడి యొక్క మధురమైన మాటలు మనం చదువుతున్నప్పుడు మనం కూడా ఏ విధంగా మార్చబడతాము? మధురంగా మార్చబడతాము. ఈరోజు నా మాటలు సరిగ్గా లేవు, నా ప్రవర్తన సరిగ్గా లేదు, నా జీవిత విధానం బాగలేదన్న ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏం తెలుసా? దేవుడి మాటలు చదవాలి. దేవుడి మాటలకి శక్తి ఉందండి. దేవుడి మాటలు బ్రతుకుల్ని మారుస్తుంది, జీవితాల్ని మారుస్తుంది. ఎంతోమంది మరి బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయని వెతకాలని ఇష్టపడి మరి ఆ తప్పుల కోసం బైబిల్ని చదువుతూ వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు, వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారండి. ఎంతోమంది మరి దేవుడికి వ్యతిరేకంగా లేచి బైబిల్ని చింపేసిన వాళ్ళే తిరిగి బైబిల్ని పట్టుకొని అనేక మందికి బోధించారు. ఎంతోమంది ఈరోజు దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళే, కానీ ఈరోజు వాళ్ళు దేవుడి కోసం గొప్ప సాక్షులుగా నిలబడ్డారు. కారణం ఏంటి తెలుసా? దేవుడి మాటలు. దేవుడి మాటలకు ఉన్నటువంటి ఆ శక్తి వాళ్ళ జీవితాల్లో ప్రభావితం చేసిందండి. అందుకే వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి, వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని ఈరోజు వరకు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళని దేవుడు దర్శించాడు. వాళ్ళ కఠినమైనటువంటి హృదయాల్ని దేవుడు దర్శించాడు కాబట్టే, దేవుడు వాళ్ళతో మాట్లాడారు కాబట్టే బండలాంటి వాళ్ళ హృదయాలు పిండిగా చేయబడ్డాయి. మరి రాతి లాంటి వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడ్డాయి. కాబట్టి ఈరోజు మన యొక్క రాతి హృదయం మాంసపు గుండెగా మార్చబడాలన్నా, మన చేదైనటువంటి మాటలు, చేదైనటువంటి మన ప్రవర్తన మరి మధురంగా మార్చబడాలి అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుడి మాటలు ఉండాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. కాబట్టి ఏదైనా ఒక మనిషిని అపవిత్రపరుస్తుంది, ఏదైనా ఒక మనిషిని మరి పాపంలోకి నడిపిస్తుందంటే హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు. అందుకనే హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యుడు, వారు దేవుని చూస్తారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి హృదయం శుద్ధిగా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుడి మాటలు ఉండాలి. మన హృదయము శుద్ధిగా ఉండాలి అంటే ప్రతిరోజు మనం దేవుడి మాటల్ని వినాలి. దేవుడి మాటలు మాత్రమే ఒక మనిషిని మారుస్తాయి. మరి మనుషుల మాటలు కొద్దిసేపు పనిచేస్తాయేమో, కానీ దేవుడి యొక్క మాటలు అనేవి మన జీవిత కాలాన్ని మారుస్తాయి. మన బ్రతుకు కాలం అంతా కూడా మనల్ని పరిశుద్ధులుగా జీవింపజేస్తాయండి.
మరి దేవుడి వాక్యం మన హృదయంలో పెట్టుకున్నట్లయితే మన నోట్లో కూడా అవే వస్తాయి. ఎందుకంటే దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, హృదయము నిండిన దాన్ని బట్టి మనుషుడు మాట్లాడతాడు అని. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏమైతే నింపబడి ఉందో మరి అదే మాటలే బయటకు వస్తాయి కదండి. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏం నింపుకున్నావు? చెడు నింపుకుంటే చెడ్డ మాటలే బయటకు వస్తాయి, పాపం నింపుకుంటే పాపం మాటలే బయటకు వస్తాయి, మరి పనికి రానిటివి నింపుకుంటే పనికి రానిటివే బయటకు వస్తాయి. కానీ నీ హృదయము దేవుడి మాటలతో నింపబడితే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరుల జీవితంలోకి ఏం చేస్తుంది? ఆదరణ తెస్తుంది, ఇతరులని దేవుడి మార్గంలోకి నడిపిస్తుంది, ఇతరుల జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంటావు. అలాగే ఇతరులని క్రీస్తు వైపుకు నడిపించడానికి నీ మాటలు మృదువుగా ఉంటాయి. కాబట్టి మరి రోజు నీ హృదయంలో ఏం నింపుకున్నావు? దేవుడి మాటలా లేకపోతే లోకమా? దేవుడి యొక్క మరి శక్తివంతమైనటువంటి కార్యాలని చూసినటువంటి నీవు దేనికి విలువనిస్తున్నావు? దేవుడి మాటలకి ఇస్తున్నావా లేకపోతే లోకపు పోకడలకి నువ్వు మరి విలువనిస్తున్నావా దేవుడి కంటే ఎక్కువగా? అందుకనే ఎంతో భక్తుడైనటువంటి మరి యోబు మరి దేవుడిలో అంత శోధనని అంత ఇబ్బందులని తట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుడితో ఆయనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం. అంతేకాకుండా దేవుడి మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా శోధించినా, దుష్టుడు ఏ రీతిగా ఆయన ప్రేరేపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓడిపోకుండా దేవుడి మహాశక్తిని బట్టి, కృపను బట్టి నిలబడుకోగలిగాడు దేవుడి కోసం. అలాగే ఈరోజు మన జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలకి, కష్టాలకి, వీటన్నిటిని కూడా ఎదురించి నిలబడాలి అంటే మన హృదయంలో కూడా ఏముండాలి? దేవుడి మాటలు ఉండాలండి. ఎందుకంటే మరి యెహోషువ 1:9 చదివినప్పుడు యెహోషువ కూడా భయపడినాడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి. ఇంతమంది కాల్బలాన్ని నేను నడిపించలేను ప్రభువా, ఎందుకంటే ఆల్రెడీ మోషేతో ఆ ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినారో, ఎంత అవిధేయత కలిగి జీవించారో యెహోషువకి బాగా అనుభవం ఉంది వాళ్ళతో. కాబట్టి ఇంకా నా వల్ల కాదు అన్న ఇదిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు అనమాట. అదే యెహోషువ 1:9 చూస్తే, మరి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్తాడనమాట. కాబట్టి దేవుడి యొక్క తోడు కాపుదల యెహోషువకి ఇచ్చాడు. కాబట్టి ధైర్యముగా ఇశ్రాయేలు ప్రజల్ని కానాను ప్రాంతంలోకి నడిపించగలిగాడు. దేవుడి మాటలు మన హృదయంలో మనకి ఏమిస్తాయంటే బలాన్ని ఇస్తాయి. దేవుడు చెప్పిన ఒక్క మాట మరి యెహోషువని ఎంత గొప్పగా దేవుడి కోసం కార్యాలు చేయటానికి దేవుడు త్వరపెట్టాడు, అలాగే ఎంతగా బలంగా నిలబడగలిగాడు. కాబట్టి దేవుడి మాటల్లో శక్తి ఉందండి. కాబట్టి ఈ మాటలు మనం నమ్మాలి. దేవుడి మాటల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం జుర్రుకోవాలి. మరి జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి ఈ మాటల్ని ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానించాలి, అంతేకాకుండా అనుసరించాలి. వాక్యాన్ని చదువుకొని మరి వదిలేయడం కాదు, కానీ విన్న ప్రతి మాట, చదివిన ప్రతి మాట మన హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారంగా జీవిస్తే మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాము, దేవుడి నామానికి మహిమకరంగా ఉంటాము, అలాగే మాదిరికరమైనటువంటి దేవుడి బిడ్డలుగా జీవించగలుగుతాం. అంతేకాకుండా క్రీస్తు వైపుకి అనేకుల్ని నడిపించగలుగుతాం. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా ప్రతి చోట దేవుడి కోసం సాక్షులుగా నిలబడగలుగుతాం. ఎందుకు అంటే దేవుడి మాటల్ని మన హృదయంలో ఉంచుకోవడాన్ని బట్టి. ఈరోజు ఏ మాటలు మీ హృదయంలో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి మరి దేవుడి మాటలు మన హృదయంలో పెట్టుకుందామండి. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు మన హృదయంలో పెట్టుకుందాం. భయం వేస్తుందా? మరి దేవుడి మాటలు ఎన్నో రీతులుగా ఉన్నాయి. మరి యెషయా గ్రంథం 41:10 భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానం మన హృదయంలో పెట్టుకోగలిగితే మరి మనకేం భయం ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ కష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు మాటలు ఇచ్చేటువంటి ఆదరణ ఈ లోకంలో ఏ మాటలు కూడా ఇవ్వలేరు, ఏ వ్యక్తులు కూడా ఇవ్వలేరు. కాబట్టి దేవుడి మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. ఏ పరిస్థితులు నీ ముందుకు వచ్చి నిలబడినాయో నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి నువ్వు బలపరచబడి ఆ పరిస్థితిని ఈజీగా జయించగలుగుతావు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడి మాటల్ని చదువుదాము, దేవుడి మాటలు మన హృదయంలో పెట్టుకుందాము, రెగ్యులర్గా దేవుడితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉందాము. ఆయన మనకి ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని మనం వాక్యానుసారంగా జీవించినట్లయితే మన జీవితంలో మనం బ్లెస్గా ఉంటాము, అలాగే అనేక మంది కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అంతేకాకుండా దేవుడి నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటాం. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. ఈరోజు మా అందరి హృదయాల్లో నాయన నీ మాటలు ఉంచుకోవాలని ఆశపడుతున్నాము. నీ మాటల్ని మా హృదయంలో ఉంచుకొని నడుచుకోవడానికి మాకు శక్తిని ప్రభా. నీ మాటల్లో శక్తి ఉంది ప్రభా. ఈ శక్తి కలిగిన మాటల్ని మా హృదయంలో భద్రపరచుకొని అనుక్షణము అనుదినము ప్రభా నీ మాటల చేత మమ్మల్ని మేము పురికొల్పుకోవడానికి, అనేక మంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మల్ని బ్లెస్ చేయమని యేసు నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.